నాడు శిఖరానికి జనుల శాపంతో పాతాళానికి, త్యాగాలు ఒకరివి భోగాలు ఇంకొకరివి. ఆనాడు నాయకుడు అని నమ్మినందుకు అధికారం, నేడు నమ్మిన వారికే ద్రోహం. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మోసమే. దగాపడ్డ తెలంగాణ తిరగబడుతోంది జాగ్రత్త. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలి చావులు తప్ప అనుకున్న రీతిలో సాధించిన ఫలితాలు ఏం కనబడట్లేదు. రాష్ట్రం వస్తే మా నీళ్లు మాకొస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, బందీ బతుకులు పోయి మాకు మంచి రోజులు వస్తాయి అన్న ఆశతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పోరాడిన ప్రజలకు ఒరిగిందేం లేదు. కులాలు మతాలు అనే తేడా లేకుండా, ఆడ మగ అనే భేదం లేకుండా సకల జనులు ఒకటిగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో త్యాగాలు ఒకరివి అయితే భోగాలు ఇంకొకరు అనుభవిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూ వస్తోంది. ఒక్కో వర్గాన్ని ఒక్కో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు పాలకులు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఏకమై ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే చావు నోట్లో తలపెట్టి ఆంధ్ర పాలకుల చెర నుండి రాష్ట్రానికి విముక్తి చేశాము అని పాలకులు చెప్పుకుంటున్నారు. విద్యార్థులు ఉద్యమకారులై ఉవ్వెత్తున ఎగసిపడి ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చారు. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం ఉద్యోగులంతా ఏకమై ఉద్యమించారు. ఒకరిద్దరు కాదు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, సకల ప్రజలంతా ఒకటిగా నాడు సకల జనుల సమ్మెతో రాష్ట్రాన్ని తారాస్థాయికి తీసుకువెళితే గద్దెనెక్కి ఇప్పుడు ఉద్యమకారులను పాతాళానికి తొక్కేస్తున్నారు. అమరవీరుల సమాధులపై శిఖరానికి ఎక్కిన పాలకులు ఇప్పుడు అదే సకల జనుల శాపంతో పాతాళానికి చేరే రోజులు దగ్గర పడ్డాయి అని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ గద్దెను ఎక్కినాక ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఏది? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి? నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? మా పిల్లలకు వస్తాయి అనుకున్న ఉద్యోగాలు అన్నీ ఎవరికి అమ్ముకున్నావు అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ప్రారంభమై 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఇలా అందరూ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్టబడింది. విద్యుత్ ఉత్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిగాయి. 2011 అక్టోబర్ 16వ తేదీన రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా ఆ తరువాత ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. రాజకీయ పార్టీల విశ్వసనీయత సన్నగిల్లి తెలంగాణ ఉద్యమం బలహీనపడే ప్రమాదం ఏర్పడినప్పుడు ఉద్యమానికి ఊపిరి ఊదిన ప్రొఫెసర్ కోదండరాం జేఏసీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన జేఏసీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అక్కర లేకుండా పోయింది. ఒకప్పుడు రాజకీయ పార్టీలను శాసించిన ఈ సంస్థకు ఇప్పుడు గూడు కూడా కరువయ్యింది. రాజకీయ పార్టీలు ఎంత నిర్దయగా ఉంటాయో ఈ ఉదంతంతో జేఏసీ ప్రతినిధులకు తెలిసి వచ్చి ఉంటుంది. సాగరహారం, సకల జనుల సమ్మె వంటి మహోద్యమాలకు నేతృత్వం వహించిన జేఏసీ ఇప్పుడు కనుమరుగయ్యింది. ఆనాడు అందరికీ దిక్కుగా మారిన రాజకీయ జేఏసీ ఇంతలోనే ఏ దిక్కు లేకుండా ఎందుకు పోయింది? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం అన్వేషించడానికి ప్రయత్నిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ను ఇందుకు బాధ్యుడిగా చెప్పవలసి ఉంటుంది అని ఉద్యమకారులు అంటున్నారు. కోదండరాం నేతృత్వంలోని రాజకీయ జేఏసీకి పురుడు పోసిన కేసీఆర్ ఇప్పుడు దాని ఉసురు కూడా తీయడానికి పూనుకున్నారు అని చెప్తున్నారు. ఆనాడు ఉద్యమ నాయకుడిని నమ్మి జేజేలు కొట్టినందుకు అధికారంలోకి ఎక్కినాక పక్కా రాజకీయ నాయకుడిగా కేసీఆర్ మారారని, అలా నమ్మిన వారికి ద్రోహం చేసినందుకు ఇప్పుడు పతనం మొదలయ్యింది అని అంటున్నారు ఉద్యమకారులు. ఉద్యమానికి అండగా నిలబడిన ఆర్టీసీ ఊసే లేకుండా పోయింది. ఆర్టీసీ కార్మికుల చావులను కళ్ళ చూసింది ఈ ప్రభుత్వం. తెలంగాణ సమాజంలోని అన్ని రంగాలకు మోసమే, ద్రోహమే. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, దళితులు, వెనుకబడ్డ వర్గాలు, మైనారిటీలు ఇలా ఒక వర్గమేంటి
ప్రతి వర్గానికి అన్యాయం జరిగింది. ఒకరిద్దరు కాదు, దగాపడ్డ తెలంగాణ ఏకమై నేడు తిరగబడుతోంది. జాగ్రత్త అని కేసీఆర్ని హెచ్చరిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.